ఇక కోకపేట భూముల వ్యవహారానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ఇలాంటి సంబంధం లేదని కానీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి వ్యాఖ్యానించారు. గత 4 రోజులుగా తనపై ఆరోపణలు వచ్చాయని, భూ కబ్జా చేశారని కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారని, అదంతా అవాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. అలంపూరు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై చేస్తున్న ఆరోపణలపై నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. గోల్డ్ ఫిష్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని, తనను చేసిన మోసాలపై కోర్టుకు వెళ్లేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజాలు తెలుసుకుని తనపై వార్తలు ప్రసారించాలని మీడియాకు సూచించారు. మీడియాలో నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏమని? ఎమ్మెల్సీ గారు హైదరాబాద్లో కోకాపేటలో భూమి కబ్జా అని మీరందరూ చూసింటారు. అది నేను ఇంకా కోలాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కలిసి హైదరాబాద్లో కోకాపేటలో భూమి కబ్జా చేసినామని కొన్ని మీడియా అవుట్లెట్లు నాకు 3 రోజుల నుంచి కొంచెం బాగాలేకుండా హాస్పిటల్ పోయి వచ్చింది 2 రోజులు. అందుకనే సో ఈ భూమి కబ్జా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వెంకటరామరెడ్డి భూమి కబ్జా చేసినాడు అని మీడియాలో వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఈ భూమి ఏది అంటే కోకాపేటలో సర్వే నంబర్ 85 2 ఎకరాల 30 గుంటలు. కోకాపేటలో సర్వే నంబర్ 85 2 ఎకరాల 30 గుంటలు. ఈ భూమి నేను 2013 సంవత్సరంలో కొన్నా. ఇది నా సొంత భూమి. ఇది దాని పేపర్లు ఇవి మీకు అందరు కాపీ ఇస్తా.